అంటే పేరెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చదువుకి ఇవ్వాలి. మేము కష్టపడినట్లు మా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదు అని మనం ఆలోచించి మనం ఇబ్బంది పడిన వాళ్ళకి చదువును చదివించి సమాజంలో గౌరవం కల్పించాలి. ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం అని కాదు, ప్రతి ఒక్కరూ సమాజంలో రేపటి ఈనాటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి మనము తీర్చిదిద్ది వాళ్ళ భవిష్యత్తు కోసం చదువు లేని వాడు వింత పశువు అంటారు. ఆ కాలంలో అలా అన్నారు. అంటే ఇప్పుడు చదువు లేదు కదా అందుకని. అంటే అది ఆలోచిస్తే చదువుకున్న వాళ్ళు ఆలోచించేది చదువు లేని వారు ఆలోచించేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనము బాగా చదువుకొని ఫస్ట్ దేవుణ్ణి నమ్మాలి. ప్రతి ఒక్కరు అల్లా అయినా దేవునైనా జీసస్ అయినా ప్రతి ఒక్కరు ఒక్కడే, అందరికీ ఒక్కటే దేవుడు. ఏమ్మా ప్రతి ఒక్కరు పిల్లలు ఫస్ట్ దేవుణ్ణి నమ్మాలి. పిల్లలు దేవుణ్ణి గౌరవించాలి. భగవద్గీత కానీ ఖురాన్ కానీ ఏదైనా ఫస్ట్ మనము అది చదివించాలి. మనము ఇక్కడ మదర్సాలు ఉన్నాయి, అందరూ పిల్లల్ని అక్కడ పంపించాలి. మరియు ఇక్కడ భగవద్గీత అంతా చెప్పించాలి పిల్లలకి. ఆ తర్వాత తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తల్లిదండ్రుల్ని ఎవరు గౌరవిస్తారో సమాజంలో వారే గౌరవింపబడతారు. కాబట్టి తల్లిదండ్రుల్ని మళ్ళీ ఆ తర్వాత తల్లిదండ్రుల తర్వాత గురువుని దేవుడు అందరూ చెప్తున్నారు, పితృదేవో భవ మాతృదేవో భవ ఆచార్య దేవో భవ అని. అందుకని దేవుని తర్వాత తల్లిదండ్రుల తర్వాత గురువు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఈ మార్గంలో నడవాలి, కలెక్టర్ అయినారు, పోలీస్ అయినారు, డాక్టర్ అయినారు, లాయర్ అయినారు, టీచర్ అయినారు, రాజకీయ నాయకులు అయినారు, ప్రతి ఒక్కటి కావచ్చు. చదువు తర్వాత సమాజంలో చాలా గౌరవింపబడతారు. ఆ హిందూపూర్ పేరు వస్తే మన రాష్ట్రంలో హిందూపూర్ ఉంది. హిందూపూరంలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఇలా చదివినారు, ఇలా పేరు తెచ్చినారు అంటే మన దేశం. ఫస్ట్ మన దేశభక్తి నేర్పించాలి. ప్రతి ఒక్కరికి దేశభక్తి ముఖ్యం. ప్రతి ఒక్కరూ మా భారతదేశం నా దేశం అని అనుకోవాలి. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, క్రిస్టియన్ ప్రతి ఒక్కరూ మన దేశం కోసం ఆర్మీలో కూడా మన దేశ సేవ చేయడానికి చదువుకుంటే ఆర్మీలో కూడా పోవచ్చు. ప్రతి ఒక్కటి చదువుకున్న తర్వాతనే ఏం చేయాలనుకున్నా. కాబట్టి పేరెంట్స్ సమాజంలో ఎలా నడవాలి, ఎలా ఉండాలి అని దీన్ని నేర్పించాలి. ఎవరు పిల్లలు తల్లిదండ్రులను గౌరవిస్తారో దేశం కోసం కూడా అలాగే కన్న తల్లిలో భావించి సేవ చేస్తారు. కాబట్టి అందరికీ నా ఒక విన్నపం, ప్రతి ఒక్కరూ పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్లో ఏం చదివినారు, ఏం రాసినారు, మనకు చదువు రాకపోతే అందరూ కలిసి ఒక వీధిలో ఒక గ్రూప్ చేసుకొని ఎవరు చదివింటారో వాళ్ళు ఒక గ్రూప్ లాగా చేసుకొని మొబైల్స్ అందరూ పిల్లల్ని తక్కువ చేస్తే మొబైల్స్ లో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము దండించకుండా కొట్టకుండా వాళ్ళని మంచి మాటలతో బుజ్జగించి వాళ్ళని మంచి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసే దాంట్లో మన తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. ఇక్కడ టీచర్స్ కూడా అంతే. ఇక్కడ టీచర్స్ మంచి నడవడికని నేర్పించి వాళ్ళని బాగా చదివించి సమాజంలో గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులు టీచర్స్ కి రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చూపే మార్గమే మన పిల్లలకి సమాజంలో మంచి చోటు తెస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని గమనిస్తూ ఉండండి. పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్ వెళ్తున్నారా లేదా అని. ఇదే నా యొక్క సలహా. అందరూ ఇది టీచర్స్ సార్ ఇక్కడ పిల్లలకి మీరు మిడ్ డే మీల్స్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్, వాళ్ళు వేసేటప్పుడు వాళ్ళ పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇస్తారో అలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేసే అవకాశం వాళ్ళకి దేవుడు కల్పించినాడు. కాబట్టి అన్నదాత స్కీమ్ అంటే అన్నం అంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళ పిల్లలకి ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించి
గురించి దయచేసి మిడ్ డే మీల్స్ వాళ్ళు పిల్లలకి పౌష్టిక ఆహారాన్ని ఇచ్చేటట్లు చూడండి అని నా విన్నపం. దయచేసి వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు నా విన్నపాన్ని ఆలకిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదములు.